బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం. పత్రికా స్వేచ్ఛను హరించడం సరికాదు. జర్నలిస్టులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు. రాష్ట్రంలో పోలీసులు పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా వ్యవహరిస్తున్నారని ఏపీడబ్ల్యూజేయూ నాయకులు ఆరోపించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సాక్షి పత్రికా సిబ్బందిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరుతూ జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పత్రికా స్వేచ్ఛతో పాటు జర్నలిస్టుల హక్కులను కాపాడాలంటూ నినాదాలు చేశారు. అనంతరం పలువురు జర్నలిస్టు సంఘాలు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని పత్రికా స్వేచ్ఛను హరిస్తుందని అన్నారు. కల్తీ మద్యంపై కథనాలు రాసిన విలేకరులను వాళ్ళ ఇంటికి వెళ్లి పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిని మరియు సిబ్బందిపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఎత్తివేయాలని, లేని పక్షంలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం డిఆర్ఓ ఓబులేసును కలిసి వినతి పత్రం అందజేశారు. ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావుకి వినతి పత్రాలు అందజేసి తగిన న్యాయం చేయాలని తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేయూ నాయకులు అలుగుల సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ ఇఫ్తికర్ బాషా, మీసాల శ్రీనివాసరావు, ఏఎంసీ అధ్యక్షులు వెల్చూరి నాగేశ్వరరావు, ఏపీపీజేఏ రాష్ట్ర సభ్యులు ఎం ప్రసాద్, ఏపీజేఎఫ్ జిల్లా కార్యదర్శి దాసరి సునీల్, ఏపీడబ్ల్యూజేఏసీ మాజీ జాయింట్ సెక్రటరీ జైనబోయిన మాల్యాద్రితో పాటు సాక్షి పత్రిక సిబ్బంది, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. పత్రికా స్వేచ్ఛపై రెండో రాజ్యాంగం, పత్రికా స్వేచ్ఛపై రెండో రాజ్యాంగం, పత్రికా స్వేచ్ఛపై రెండో రాజ్యాంగం. జర్నలిస్టుల ఐక్యత, ఎత్తివేయాలి జర్నలిస్టుపై పెట్టిన అక్రమ కేసులను, ఎత్తివేయాలి జర్నలిస్టుపై అవుతున్న అక్రమ కేసులను. పత్రికా స్వేచ్ఛను కాపాడండి, పత్రికా స్వేచ్ఛను ఎత్తివేయాలి జర్నలిస్టుపై పెట్టిన అక్రమ కేసులను, ఎత్తివేయాలి జర్నలిస్టుపై పెట్టిన అక్రమ కేసులను. కాపాడండి పత్రికా స్వేచ్ఛను, కాపాడండి పత్రికా స్వేచ్ఛను. ప్రతాప్ సార్ అలాగే రాష్ట్రంలో గారిని కూడా పోలీసు దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా ఒంగోలు కూడా మీరు ఇచ్చే నోటు కూడా మేము చివరికి పోలీసులు ఎంక్వైరీ చేసి పోలీసులు ఏమిటో అయ్యాము. అలాంటి ఆంక్షలు ఈ రోజున నెల్లూరులో పోలీసులు సాక్షి విలేకరులు పత్రిక మీద వెళ్ళి అంటే అప్పుడు పనిచేసే జర్నలిస్ట్కి జీతాలు మనిస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఏ వార్త రాయాలో ఏ వార్త రాయకూడదు పోలీసు వ్యవస్థ నిర్ధారిస్తే కదా ఈ పత్రికా స్వేచ్ఛ ఎందుకు, ఈ వ్యవస్థ ఎందుకు, ప్రజాస్వామ్యం ఎందుకు, ఈ రాజ్యాంగాలు దేనికి? ఇది బాగా దారుణంగా ఉంది సార్. తమ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు అందరూ కలిసి పనిచేసే వార్తలు, ఆ స్క్రిప్ట్, ఆ వీడియోస్, ఆ ఫోటోస్ నాకు చూపించండి, అదనంగా మీరు ప్రచురించండి అని ఆంక్షలు కూడా పెట్టారు. అది నెల్లూరు న్యూస్ వరకు అది కరెక్ట్ కాదు కదా. అది ఏ ఏరియాలో ఏకూడదు అనేది డిసైడ్ చేయాల్సింది యాజమాన్యం తప్ప అక్కడ పోలీస్ వ్యవస్థ. ఇదేంటంటే ఇలా చేయటం వల్ల ఏంటంటే పత్రికా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి ఇవన్నిటికీ ఘాతం కలిగించింది. ఈరోజు సాక్ష్యం పోయింది, రేపు ఈనాడు వచ్చింది, తర్వాత జ్యోతి వచ్చింది, తర్వాత విశాల అన్ని పేపర్లు వస్తాయి ఉన్నాయి. ఇలాంటి ఆదిలోని ఇలాంటి ఖండించగలిగితేనే భవిష్యత్తులో పత్రికను మనం కాపాడుకోగలం. లేకపోతే పత్రికలతో పాటు జర్నలిస్టులు దాన్ని మేము కాకుండా జర్నలిస్టులు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న జర్నలిస్టులు సంవత్సరాలు వివిధ పత్రికల్లో పనిచేస్తున్నాం. సాక్షిలో పనిచేస్తున్న కూడా గతంలో రకరకాల పత్రికలు పనిచేసి గెలిచిన వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా, కేసులు పెట్టి వేధించకుండా ప్రజాస్వామ్యం పూర్తిగా ఉంది. పత్రిక వస్తున్నారు దాటిని సార్ ముందు మా మీద ఎఫ్ఐఆర్ కడుతున్నాం, మేము కొట్టు చుట్టూరు తిరగలేక అల్లాడుకోవాలి సార్. రేపు మేము సాక్షి ఉండొచ్చు లేకపోవచ్చు. మేము ఎన్ని రోజులు పనిచేస్తాం మాకే తెలియదు, మా మీద ఎఫ్ఐఆర్ నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి
అడుగడుగున సాక్షి పత్రికలపైన టీవీ ఛానళ్ళపైన దాడులు చేయటం, అక్రమ కేసులు బనాయించడం, వాళ్ళని అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేయటం ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఇటీవల కాలంలో చూస్తే సాక్షి కార్యాలయాలపైన కూడా దాడులు పెరుగుతూ ఉన్నాయి. నిన్న నెల్లూరులో ఒక జర్నలిస్టు నకిలీ మద్యం తాగి ఇద్దరు మృతి చెందారని వార్త రాసిన దాన్ని పెట్టుకొని ఆ నెల్లూరు జిల్లాలో జర్నలిస్టుపై అక్రమ కేసులు నమోదు చేయటం, అదేవిధంగా హైదరాబాద్లో సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి కార్యాలయం కాడికి వెళ్ళి ఆయనకు నోటీసులు ఇచ్చే క్రమంలో బెదిరించే ధోరణులతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, జర్నలిస్టుల పైన తుస్కారంగా ఏదంటే అది మాట్లాడి భయభ్రాంతులకు గురి చేయటం అనేది ఈ పోలీస్ వ్యవస్థ చేస్తూ ఉంది. దీని వెనుక ఈ కూటమి ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా వ్యవహరించడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. జర్నలిస్టులని ప్రతిగా స్వేచ్ఛని కాపాడటంలో జర్నలిస్టులు అదే ప్రభుత్వాలు ముందు ఉండాలని చెప్పేసి పదే చెప్తున్న క్రమంలోనే ఈ పత్రికా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని, ఈ వ్యవస్థలను కూని చేసే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా జర్నలిస్టులపై మోపిన అక్రమ కేసులను తక్షణం ఎత్తివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరోపక్క జర్నలిస్టులు విచారణ పేరుతోటి పోలీసులు వాళ్ళ కార్యాలయ దగ్గరికి వెళ్ళి కనీసం 70 నుంచి 50 ప్రశ్నలు అడిగి ఇష్టం వచ్చిన అక్రమాలు గురి చేస్తూ ఉంది. మరో చరిత్రలో ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఒక జర్నలిస్ట్ రాసే వార్తని, స్క్రిప్ట్ని, కథనాలని, ఫోటోగ్రఫీని, వీడియోలను కూడా ఈ రోజున మాకు చూపించే మీరు ప్రచురించాలి, లేకుంటే ప్రశ్నిస్తానికి లేదని చెప్పేసి ఆంక్షలు విధించడం పోలీసులు ఇది నిజంగా పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా, పత్రికా గొంతు నొక్కే విధంగా ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి జర్నలిస్టులు చేస్తున్న మద్దతుకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉన్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు కూడా అనంతపురం జిల్లాలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు. ఈ రోజున ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్ళు తెలిసి జర్నలిస్ట్ సాక్షిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయకపోతే భవిష్యత్తులో ఈ జర్నలిస్టులు అందరూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఆ స్థాయికి తెచ్చుకోదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అక్రమ కేసులు ఎత్తేయకపోతే భవిష్యత్తులో జర్నలిస్టుల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం గురికాక తప్పదని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం వ్యవహార శైలి చూస్తుంటే మనకి ఎదురు ఉండకూడదు. మనం ఏం చేసినా సరే అది ప్రజలకి నిజాలు తెలియకూడదు. మనం చేసిందే నిజం, మనం చేసిందే పద్ధతి, మనం చేసిందే రూలింగ్ అనే విధంగా వ్యవహార శైలి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో 1.5 సంవత్సరం నుంచి కేవలం జర్నలిస్టుల మీదనే కేసులు పెట్టడం, జర్నలిస్టులను ఒక గొంతు నొక్కే ప్రయత్నం చేయడం, జర్నలిస్టులు రాయడానికి ప్రయత్నిస్తే ఇమీడియట్గా వాళ్ళు ఇళ్ళకపోవడం, బెదిరించడం. ఒక రకంగా ఈ జిల్లాలో చూసుకుంటే పర్చూరులో ఉన్నటువంటి ఒక చిన్న వార్త రాసినందుకు సాక్షి జర్నలిస్ట్ని, టీవీ 9 జర్నలిస్ట్ని స్టేషన్కి పిలిచి మరీ బెదిరించి చేసినటువంటి పరిస్థితి ఉంది. మీ మీద అక్రమ కేసులు పెడతాం, తక్షణమే మీ వీడియోలన్నీ కూడా డిలీట్ చేయండి, మీ వార్తలు బయటికి వెళ్ళడానికి లేదు. ఇలాంటి సందర్భాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయంటే అంటే ఏదైనా రైతుల పక్షాన రాస్తే లేకపోతే ప్రజల పక్షాన రాస్తే కల్తీ మద్యం కేసు అనేది ఏంది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చర్చనీయాంశమైంది. ప్రభుత్వమే చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల మీదనే. అలాంటి తెలుగుదేశం పార్టీయే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో అలాంటి కల్తీ మద్యం మీద వార్తలు రాస్తే సాక్షి జర్నలిస్టును టార్గెట్ చేసి ఇళ్ళకి పోవడం, నోటీసులు ఇవ్వడం, స్టేషన్కి తీసుకొచ్చి విచారణ జరపడం. ఇప్పుడు ఇవాళ నెల్లూరులో బ్యూరో ఇన్ఛార్జిని 60 ప్రశ్నలు వేశారట. ఒక చిన్న వార్త రాసి ప్రజల తరపున ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేసినప్పుడు 60 ప్రశ్నలతో వేధించాల్సినటువంటి పెద్ద అంశం అది. ఇదేమైనా సిబిఐ లేకపోతే ఈడీ దిగాల్సినటువంటి ఒక అంశమా? చిన్న కేసుని 60 ప్రశ్నలు అంటే వేధించడం తప్ప ఇదేమవుతుంది? భయభ్రాంతులకు గురి చేస్తే ఆ జర్నలిస్టు మళ్ళీ వార్తలు రాయకుండా పోతాడు. మనకెందుకు వచ్చిన గొడవలే, స్టేషన్కి పిలుస్తారు, వేధిస్తారు, మన ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బంది పెడతారు, ఇళ్ళకు వస్తారని ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందని మానుకుంటారని అనుకుంటున్నారేమో. అది మాత్రం జరగదు. జర్నలిస్టులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా భయపడరు. వాళ్ళకి కావాల్సిన వార్త వాళ్ళకి రీసెర్చ్ చేసిన వార్త ఖచ్చితంగా రాసి తీరుతారు. సోషల్ మీడియా కూడా విస్తృతంగా పెరిగింది. ఒక జర్నలిస్ట్ని నొక్కి పెడితే సోషల్ మీడియా ఆగదు, అది ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఖచ్చితంగా ఒక వార్త వచ్చినప్పుడు నిజం కాకపోతే డిఫేమేషన్ చేసుకోవడం, లీగల్గా ప్రొసీడ్ అయ్యే పద్ధతి ఉంటుంది. కానీ వేధింపులు మాత్రం కుదరదు. ఖచ్చితంగా దీని మీద మేము మరింత ఉధృతంగా ఉద్యమాలు చేస్తాం. సాక్షి పత్రిక ఎడిటర్కి చేసినటువంటి పరిస్థితి చూస్తే నిజంగా చాలా అవమానకరం. ఆయనకి దాదాపు ఒక 10 మంది పోలీసులు సాక్షి కార్యాలయానికి వెళ్ళి వేధింపుల పర్వం చేసినటువంటి పరిస్థితి నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరింత ఇలాంటి కేసులు, వేధింపులు ఆపకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం.